ఐరన్ కడాయిని సీజనింగ్ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ అనమాట. అలా చేయకుండా ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక్కడైతే నేను కొన్ని ఐరన్ కడాయిస్ తీసుకున్నానండి. తీసిన వెంటనే ఈ విధంగా సీజనింగ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ అయితే ఈ విధంగా తడుపుకొని మనం ముగ్గు వేస్తాం కదండీ! ఆ ముగ్గు పెట్టి కొద్దిగా తీసుకొని ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ సహాయంతో ఈ విధంగా అంతా మనం క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం తీసిన వెంటనే ఈ విధంగా చిలుమైతే పట్టి ఉంటుందనమాట. ఈ విధంగా అంతా బ్లాక్‌నెస్ చిలుముని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ముగ్గు పిండితో. ఇంకొకసారి బాగా వాష్ చేసిన తర్వాత ఇక్కడికే నేను మనం వాడుకునే షాంపూ కొద్దిగా యాడ్ చేసి బాగా స్క్రబ్బర్‌తో క్లీన్ చేసుకుంటున్నానండి. చూడండి చాలా చక్కగా అందులో ఉన్న ఆయిల్‌నెస్, జిడ్డు అంతా రిమూవ్ అయిపోతుంది. అంతా వాటర్‌తో కడుక్కున్న తర్వాత కొద్దిసేపు ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని పెనం అయితే పెట్టుకున్నానండి. బాగా హీట్ చేసుకోవాలి. పెనం అయితే ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా స్క్రబ్బర్ సహాయంతో అంతా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే ఈ విధంగా బాగా పెనం అయితే హీట్ చేసుకోవాలి. పొగలైతే రావాలన్నమాట. ఇంతే అండి, చాలా సింపుల్‌గా మనం ఇంకొకసారి క్లీన్ చేసుకొని ఇక మనం వంటకు యూజ్ చేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థాంక్ యూ.